వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సిఐటియు నాయకులు ఆందోళన నిర్వహించారు. ధర్నా చౌక్ వద్ద బైఠాయించి ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు 18,000 కనీస వేతనం చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలను కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, సమ్మె కాలానికి వేతనాలను చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలపైన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముఖ్యంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఈ సమస్యల మీద గత ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు పోరాటం చేసినాం. పోరాటం సందర్భంగా, సమ్మెకాలం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఆశాలకు హామీలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే ఆశాలకు జీతాలు పెంచుతాం, కనీస వేతనాలు ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ హామీని అమలు చేయాలి అన్నదే సిఐటిగా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే సమస్యల పైన దృష్టి ఉండాలి తప్ప ఇవాళ అరెస్టుల పైన, నోటీసుల పైన దృష్టి పెడతా ఉంది. ఇది సరైనది కాదు. కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి. కరోనా కష్టకాలంలో, మహమ్మారిలో ఆశాలు ప్రాణాలకు తెగించి, ప్రాణాలకు పణంగా పెట్టి ప్రజలకందరికీ సేవలు అందించారు. ఇవాళ 9 గంటల నుండి సాయంత్రం వరకు డ్యూటీలు చేస్తూ ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఇవాళ పడికాపులు 3 రోజులు, 4 రోజులు ఇవాళ డెలివరీ కేసులలో పోయి అక్కడనే ఉంటా ఉన్నారు. అలాంటి సేవలు చేసే వాళ్ళకి కదా జీతాలు పెంచాల్సింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి జీతాలను పెంచకుంటే, ఫిక్స్డ్ చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉంది.